హాయ్. ఈరోజు మేము తిరుపతికి వెళ్తున్నాం ఫర్ 2 డేస్. ఈరోజు మళ్ళీ రేపు. సో 2 డేస్‌కి నేను ఏం ప్యాక్ చేసుకుంటానని జస్ట్ ఒక మేబీ సమ్ షార్ట్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. అందుకని సో నేను ప్యాక్ చేస్తున్నది మా హస్బెండ్‌కి, మా పాపకి, మళ్ళీ నాకు. ఓన్లీ ఫర్ 3 పీపుల్. ఇదొచ్చేసి ఆబ్వియస్లీ తిరుపతికి వెళ్తే మనకు ఒక ట్రెడిషనల్ అవుట్‌ఫిట్ కావాలి కాబట్టి ఒక శారీ పెట్టుకుంటున్నాను. ఇఫ్ నాకు టైం ఉంటే వేసుకుందాం అనేసి. ఆబ్వియస్లీ పిల్లలతో మీకు తెలిసిందే కదా, కష్టం. సో అండ్ దెన్ 1 డ్రెస్ అండ్ దెన్ ఒక ఎక్స్ట్రా డ్రెస్. ఆబ్వియస్లీ ఒకటి ఎక్స్ట్రా పెట్టుకోవడం నాకు అలవాటు. ఎక్కడికి వెళ్ళినా నాట్ ఓన్లీ బయటకని కాదు, ఊరికి వెళ్ళినా అంతే ఒకటి ఎక్స్ట్రా అవుట్ఫిట్ ఉండాలి. సో అందుకని దిస్ వన్. మళ్ళీ ఇప్పుడు నాకు ఓన్లీ 3 అంతే. నాకు ఒక శారీ, మళ్ళీ 2 డ్రెస్సెస్, 2 పేర్ ఆఫ్ లైక్ 1 పేర్ ఆఫ్ డ్రెస్ పెట్టుకుంటున్నాను. అండ్ దెన్ పాపకి ఏం పెట్టుకుంటానంటే, పాపకు కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను. నాట్ బికాస్ పిల్లలకి ఆబ్వియస్లీ ఎక్కువ ఉండాలి కదా, మనలాగా 1-2 పేర్ మనం పెట్టుకోలేము. అందుకని సో ఇది ఒక అవుట్ఫిట్. అండ్ దెన్ తనకు కూడా ఒక ట్రెడిషనల్ అవుట్ఫిట్ కావాలి కదా మనం తిరుపతికి వెళ్ళాలంటే. సో ఒక ట్రెడిషనల్ ఆబ్వియస్లీ దిస్ వన్. మేబీ మీరు ముందు షార్ట్స్లో చూస్తుంటారు తను ఇది వేసుకున్నది. సో అది. అండ్ దెన్ ఇది ఫ్రాక్. సో అండ్ దెన్ ఇది ఒక ఫ్రాక్ పెట్టుకుంటున్నాను తనకి. డార్క్ కలర్ తనకు బాగా సూట్ అవుతుంది. సో నాకు ఆ ఫ్రాక్ అంటే బాగా ఇష్టం. అండ్ దెన్ మళ్ళీ ఒక ఎక్స్ట్రా అవుట్ఫిట్. అండ్ దెన్ ఇదొక ఎక్స్ట్రా అవుట్ఫిట్ బికాస్ తనకి ఎప్పుడైనా కావాలంటే నేను ఈజీగా చేంజ్ చేయొచ్చు. ఐ విల్ సీ. నేను ఇది బయట పెట్టుకుంటాను బికాస్ మళ్ళీ కార్లో చేంజ్ చేయడానికి సరిపోతుందని ఇఫ్ పాసిబుల్. బట్ ఐ విల్ కీప్ ఇట్ ఫర్ నౌ ఇందులోనే. అండ్ దెన్ ఒక స్వెట్ షర్ట్ విత్ షార్ట్స్ బికాస్ అక్కడ వెదర్ ఎలా ఉంటుందో తెలీదు. సో నేను అది స్వెట్ షర్ట్ కూడా పెట్టుకుంటున్నాను. అండ్ దెన్ స్వెటర్. అండ్ దెన్ తనకు ఒక మంకీ క్యాప్, ఇది తనకి. అండ్ దెన్ ఒక షాల్ కూడా పెట్టుకుంటున్నాను బికాస్ మా అవ్వ వస్తున్నారు. సో తనకి ఏమైనా అవసరం పడుతుందేమో అనుకుని పెడుతున్నాను జస్ట్ ఇన్ కేస్. ఇది మా ఆయనకు ఒక పేర్. 1 2 అంతే. మళ్ళీ ఒక క్యాప్ కూడా పెట్టుకుంటాను బికాస్ అక్కడ ఏమైనా ఎండ్ ఉంటే పాపకు అనేసి ఇది పెట్టుకుంటున్నాను. బట్ ఐ కీప్ ఇట్ దూరంగా పెట్టుకుంటాను. అండ్ దెన్ తనకు ఒక టవల్ పాపకి నాది పెట్టుకోవాలి ఇంకా. అండ్ దెన్ తీసుకుంటే కొంచెం చూపిస్తాను. ఇది నా ఫేస్ వాష్. యాక్చువల్లీ ఎప్పుడూ నేను ఫేస్ వాష్ వాడాను. సో ఫస్ట్ టైం నేను ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. సో ఇది ఎలా ఉంటుందో ఐ కెన్ మేబీ యూజ్ ఇట్ ఫర్ సమ్ 1 వీక్. అండ్ మీకు ఇఫ్ నాకు ఎలా ఉందో ఐ కెన్ గివ్ అ రివ్యూ. నాట్ లైక్ రివ్యూ, చెప్తాను బట్ ఇట్ ఈస్ గుడ్ అనే ఆర్ బ్యాడ్ అనేసి. ఇది ఫాక్స్ స్టైల్ వాళ్ళది. దిస్ ఈస్ ఆల్సో మాయిస్. దిస్ ఈస్ గుడ్, దిస్ ఈస్ వెరీ గుడ్. నేను అప్పుడే మేబీ సమ్ 15+ డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది. అండ్ దెన్ దిస్ సన్ స్క్రీన్, దిస్ ఈస్ ఆల్సో గుడ్. దిస్ ఈస్ ఫ్రమ్ డాక్టర్ షేత్. ఇది నా సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఆల్రెడీ అయిపోయింది. సో దిస్ ఈస్ మై సెకండ్ వన్. సో ఐఎమ్ యూజింగ్ దిస్ బ్యాగ్. ఇది ఈ 3 పెట్టుకుంటున్నాను. దిస్ ఈస్ ఫర్ మీ. అండ్ దెన్ పాపకి ఇది ఒక మాయిశ్చరైజర్. తన మాయిశ్చరైజర్ అండ్ దెన్ తన సన్ స్క్రీన్, ఆబ్వియస్లీ తన పౌడర్, అంతే. తనకి ఏమీ వేయదు ఇంటరెస్ట్. అలాంగ్ విత్ దిస్ నేను శారీ ఏమైనా కట్టుకుంటే అనేసి జస్ట్ నేను నా మేకప్ ఐటమ్స్ అన్నీ నాది అండ్ దెన్ మా సిస్టర్ ఇద్దరిది కలిపి ఒకటే ఉంటుంది. సో తను యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ లేదు కాబట్టి తను లండన్లో ఉంది. సో షీఈస్ కమింగ్ ఆన్ నెక్స్ట్ ట్యూస్డే. మేబీ బై నెక్స్ట్ వీక్ ఉంటుంది తను. అండ్ దెన్ ఐఎమ్ టేకింగ్ దిస్. ఇది డంప్ యార్డ్ లాగా ఉంటుంది, ఐ నో దట్. బట్ అన్నీ ఉంటాయి ఏది కావాలన్నా. సో ఐఎమ్ టేకింగ్ దిస్. అండ్ నేను ఒక జ్యువెలరీ లాగా ఇఫ్ శారీ కట్టుకుంటే అనేసి
ఇది ఒకటి వేసుకుంటున్నా. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉంది అండ్ దెన్ దిస్ వన్. నాకు చాలా ఇష్టం ఇది. పాప కోసం తీసుకున్నా, బట్ ఎక్కువగా నేను మా చెల్లె వేసుకుంటాం దీన్ని. గోల్డ్ కాకుండా ఇంకో యాక్చువల్లీ ఆల్వేస్ గోల్డే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సో ఇప్పుడు మనం గోల్డ్ అలా క్యారీ చేయలేము కదా, అందుకని ఐఎమ్ టేకింగ్ దిస్. అంటే అంతా చూపించేసాను అనుకుంటా. సో దిస్ గోస్ ఐఎమ్ మిస్సింగ్ ఓన్లీ టవల్, అంతే, అది పెట్టేసుకుంటాను. బాయ్.